అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం కొడవలూరులోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ ను విపిఆర్ ఫౌండేషన్ ద్వారా పంపిణీ చేశారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అరువులకు ట్రైసైకిల్స్ ను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. విపిఆర్ విద్య, విపిఆర్ వైద్యం, ముఖ్యంగా ప్రజలకు మంచినీళ్లను అందిస్తున్నామన్నారు. దయచేసి వేదిక మీద రావాల్సి కోరుతున్నాం. అదేవిధంగా తహసీల్దార్ గారిని వేదిక మీద రావాల్సి కోరుతున్నాం. శ్రీనివాసులు, పోతూరి విజయలక్ష్మి, వడవలూరు, గంగినేని రమణయ్య, గండవరం రమణయ్య ఉంది. అది ఓకే. ఎవరో ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. మట్టి ఖర్చులకి ఇచ్చాము అని చెప్పి ఆయన చాలా గొప్పగా చెప్పాడు. కానీ అది నేను చాలా బాధపడుతున్నాను. ఏ యువకుడు కూడా ఆత్మహత్య అనే ఆలోచన రాకూడదు. ఫస్ట్ అలా చేయకూడదు. ఎంతో జీవితం ఉంది, ఎన్నో ఆశలు ఉంటాయి. అవన్నీ ఈ రోజు కాకపోతే రేపు అనే లెక్కన ప్రతి ఒక్కరు ముందుకు పోవాలనేది నా కోరిక. ఈరోజు మనం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి మండలంలో కూడా ఉన్న దివ్యాంగులకి ఎవరైతే వాళ్ళు నడవలేకుండా ఉన్నారో వాళ్ళకి ట్రైసైకిల్స్ ఇవ్వాలి అని చెప్పి మనము ఎలక్షన్ ముందే చెప్పడం జరిగింది. నాకు ఎలక్షన్ అప్పుడు ఇచ్చిన పేర్లు ఒక 40 ఉంటే అవి ఎలక్షన్ అయిపోగానే 2-3 నెలలకే ఆర్డర్ పెట్టి ఆ 40 ఇచ్చేయడం జరిగింది. తర్వాత మనమే ఇంటింటికి పంపించి ఎక్కడున్నాయో ఎవరు అలాగా అవసరం ఉందో అని చెప్పి మనం ఒక స్క్రీనింగ్ లాగా చేపించి వాళ్ళని అందరినీ మేబీ ఇప్పుడు కూడా కొన్ని దగ్గరలో మిస్ అయినాయని చెప్పి వస్తున్నారు. వాళ్ళకు కూడా తర్వాత టర్మ్ లో తప్పకుండా ఇస్తాము. ఇవన్నీ ఈరోజు ఒక 107 సైకిల్ ఈరోజు మనము 5 మండలాల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ బుచ్చిలో ఇచ్చాము, ఇప్పుడు కొడవలూరులో ఇస్తున్నాము. ఇవన్నీ ఒకే దగ్గర పెట్టి చేస్తుండొచ్చు. పాపం ఈ వర్షాల్లో వీళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొని వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేనే ఏ మండలానికి ఆ మండలంకి వచ్చి మీకు అందజేసేసి పోవాలని చెప్పి ఈరోజు నేను ఇలా ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా విపిఆర్ అమృతధార, విపిఆర్ విద్య, విపిఆర్ వైద్యం, విపిఆర్ వికాస్, ఇలాగా ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటా పోతే. అదే విధంగా రీసెంట్ గానే మీ మండలానికి కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ రావడం జరిగింది. ఇక్కడ అందరికి మహిళలకు అందరికి అది ఎంతో ఉపయోగపడింది. చాలా మంది స్క్రీనింగ్ చేయించుకోవడం జరిగింది. దాంట్లో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే కూడా వాళ్ళని నేను ఆల్రెడీ చెప్పున్నాను, అందరికీ తెలుసో లేదో అది వాళ్ళకి తిరిగి వైద్యం కూడా చేపిస్తున్నాము. ఎవరైనా మిస్ అయి ఉంటే వాళ్ళందరూ కూడా మళ్ళీ అప్రోచ్ అయ్యి ఆ వైద్యం సదుపాయాలు కూడా తీసుకోవాలని చెప్పి మీకు అందరికి కూడా నేను మనవి చేసుకుంటాను. అదేవిధంగా మనకి ఇప్పుడు పడుతున్న ఈ వర్షాలకి ఎంతో మంది రైతులు సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం 20 సంవత్సరాల నుంచి తవ్వని కాలువలు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా తవ్వించడం జరిగింది. దానివల్ల ఈ రోజు రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి నాకు అందరు చెప్పడం జరిగింది. దానికి కూడా నిజంగా చాలా సంతోషం అనిపించింది. అదేవిధంగా యువకులకి మనము జాబ్ మేళా నిర్వహించాము. వాళ్ళల్లో కూడా చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి. మరి మీ మండలంలో ఎంతమందికి వచ్చాయో తెలియదు. ఇప్పుడు కూడా ఇంకా డ్రైవ్ జరుగుతూనే ఉంది. మీ మండలంకి వచ్చి ప్రతి ఒక్కరూ ఎవరెవరికి ఉద్యోగాలు లేవో అవన్నీ కూడా ఎన్రోల్ చేసుకుంటారు. మళ్ళీ కూడా జనవరి ఆఖరిలో ఇంకొక జాబ్ మేళా, ఈసారి ఇంకా కొంచెం ఎక్కువ కంపెనీస్ పెట్టబోతున్నాము. సో ఇవన్నీ కూడా మనకి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వితరణతో మనం ఇవన్నీ చేసుకుంటున్నాము. మనకి గవర్నమెంట్ ఇచ్చేది ఒక పక్క అయితే దీనివల్ల మనం ఏమేమి చేసుకోగలమో అవి కూడా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో చేసుకుంటున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. మీకు అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే సంక్షేమము, అభివృద్ధి సమపాలనలో ముందుకు తీసుకెళ్తున్నారు. అందులో భాగంగా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఈ రోజు ఈ అంతర్జాతీయ దినోత్సవ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా 3,000 నుంచి వాళ్ళ పెన్షన్ ని 6,000 చేస్తానని మనకి ఎలక్షన్ ముందు చెప్పారు. ఇప్పుడు ఇస్తున్నారు.